ఛానల్ నా నీతో అల్లరి. ఈరోజు మనం జీడిపప్పు పోహా ఎలా చేయాలో చూద్దాము. ఇది నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. ఎప్పుడైతే మనకు టైం ఉండదు అండ్ త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటామో ఇది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ చేసే ప్రాసెస్ అండ్ తర్వాత వచ్చే అవుట్కమ్ అన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. ఫస్ట్ మనము అటుకుల్ని తీసుకొని ఎంతమందికి చేస్తున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకొని నీట్గా వాష్ చేసి దాన్ని డ్రై చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన వెజిటేబుల్స్ నేనైతే ఆనియన్, మిర్చి ఇంకా కర్రీ లీవ్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో జీడిపప్పు కదా, సో జీడిపప్పు వేసి దాన్ని లైట్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి. యాక్చువల్లీ ఎప్పుడైతే మేము పల్లీలు వేస్తాము, కానీ ఒక్కసారి మా అత్తయ్య ట్రై చేసింది జీడిపప్పుతోని, అవుట్కమ్ బాగుండింది. అందుకే నేను ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను జీడిపప్పు పోహా. సో ఫ్రై చేస్తున్నాను. లైట్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ అవ్వగానే దీంట్లోకి మనం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఆనియన్, మిర్చి ఇంకా కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం మనకు లైట్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మనం లైట్గా సాల్ట్ వేసుకుంటే ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. అంటే మనకు తొందరగా లైట్ బ్రౌన్ వస్తుంది. సో నేను సరిపడా కాకుండా జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అట్లా వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను లైవ్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, అది కూడా రోట్లో. సో నేను దీంట్లోకి అల్లం వెల్లుల్లి 2 వేసి దంచేసి దాన్ని నేను ఇప్పుడే యాడ్ చేశాను. సో ఇవి అన్నీ మంచిగా కలిపి దాంట్లోకి లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత, పసుపు ఎందుకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అంటే మామూలుగా మనం పసుపు ముందే యాడ్ చేసేస్తే అది తొందరగా దగ్గరకు అయిపోయి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేను మొత్తం అవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పసుపు యాడ్ చేశాను. తర్వాత అంతేనండి, పోహా యాడ్ చేసేసాను. దాంట్లోకి అటుకులు ముందు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లోకి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే అంతే, మన వేడి వేడి జీడిపప్పు పోహా రెడీ.